చూడండి, నేనే కొత్త ట్రై చేసా. బాగుంటే కనుక కాల్ చేసి చెప్పేసేయండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. హాయ్, నా పేరు అభయ్. నాదో చిన్న స్టోరీ ఉంది, అది చెప్పడానికే ఇదంతా. నేను ఒక అమ్మాయిని 2 years నుంచి చాలా డీప్గా లవ్ చేస్తున్నా. ఓహో, ఎంత డీపో? 8047 meters అంత డీప్. నీకు అవసరమా? సో ఇంత డీప్గా లవ్ చేస్తున్నా కూడా ఆ అమ్మాయికి తెలియదు. అంటే తప్పు నాదే, ఎందుకంటే నాకు డేంజరస్ డిసీజ్ ఉంది, భయం అని. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే భయం. ఇన్ షార్ట్, భయానికి బ్రాండ్ అంబాసిడరే నేను. సర్లేండి, టైటిల్ చూసేసి రండి, మాట్లాడుకుందాం. భయం అంటే అసలు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? తన లైక్స్ ఏంటి, తన డిస్లైక్స్ ఏంటి? నన్ను చెప్పు తీసుకొని కొడితే, అసలు నేను నచ్చకపోతే, అసలు మేము కంపాటబులే కాకపోతే, బేసిక్గా చెప్పాలంటే తను క్లాస్ అండి, మనం మాస్. నేను పానీపూరి అయితే షీజ్ పిజ్జా, నేను చార్మినార్ అయితే షీజ్ ఐఫిల్ టవర్, నేను నటరాజ్ పెన్సిల్ అయితే తను అర్థమైందిలే. సోదాపి స్టోరీ చెప్పు. ఇలా ఆలోచించే 2 years వేస్ట్ చేశానండి. అఫ్ కోర్స్ మా ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకున్నా. అమ్మాయి మనసు స్విస్ బ్యాంక్ లాకర్ కీ లాంటిది అభయ్, ఒకసారి పోతే మళ్ళీ దొరకదు. సో జాగ్రత్తగా ఉండు. స్పేర్ కి చేయించుకుంటే అయిపోతుంది కదా. నీ సూరత్ అమ్మాయిలు అవసరం మారా సోడిగా. ఇష్టం వచ్చినట్టు లవ్ చేసుడు, నడుమిట్లో మమ్మల్ని ఫసాయించుడు. భయపడితే చచ్చిపోయి ఎదవా, వేసుకొని కొట్టుకొని రావు దరిద్రుడా. రే, జస్ట్ టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ కాల్ ఫ్రమ్ 1 to 10. అంతేరా, భయం పోతుంది. సో అలా స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఒక బుక్లో కోట్ ఉంది, వెన్ యూ వాంట్ సంథింగ్ ఆల్ ద యూనివర్స్ కన్స్పైర్స్ ఇన్ హెల్పింగ్ యూ టు అచీవ్ ఇట్. అలాగే నాకు కూడా యూనివర్స్ ఒకటి పంపించింది.
రేయ్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ కదా. సో దీన్ని ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి యూజ్ చేద్దాం అనుకున్నా. అంటే నేను భయపడితే మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు కదా. ఐ నో, నాకు కూడా బ్రెయిన్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ టేబుల్స్ అన్నీ ఆక్యుపైడ్ ఉన్నాయి. కెన్ ఐ సిట్ హియర్? షూర్. మీరు నేను చాలా బ్యూటిఫుల్ ఉన్నారు. Huh? హాయ్ అమ్మాబాయ్. హలో. ఎక్స్క్యూజ్ మీ ఆర్డర్ సార్. One Egg black chai. coffee. ఎస్. ఎక్స్క్యూజ్ మీ ఆర్డర్ సార్. వన్ బ్లాక్ కాఫీ. ఓ పవన్ కళ్యాణ్ ఫ్యానా? మీరు కూడా కదా? మహేష్ బాబు. హే, నేను కూడా మహేష్ బాబు ఫ్యాన్. వావ్, వాట్ అ కోఇన్సిడెన్స్. అతడు ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం, తెలుసా? అది కూడా. యా. హా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
అయిపోయిందా చదవడం? అవును. నైస్ బుక్ కదా. నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. అవునా? లాస్ట్లో ట్విస్ట్ ఏంటో చెప్పు. హీరో చచ్చిపోతాడు కదా, హీరోయిన్ చచ్చిపోతుంది, హీరోనే చంపేస్తాడు. అయిపోయిందా చదవడం? Hmm. నాకు కూడా బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఐ హర్డ్ ఇట్స్ అ నైస్ బుక్. అవునా? ఇట్ ఈస్ యాక్చువల్లీ నాకు కూడా బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. రాదర్ దెన్ సినిమా ఐ ప్రిఫర్ బుక్స్ ఎనీ డే. సేమ్, నేను కూడా. నాకు కూడా బుక్స్ అంటేనే ఇష్టం. నాకు సినిమాలంటే అసలు ఇష్టం ఉండదు, ఎక్సెప్ట్ మహేష్ బాబు మూవీస్. అరే ఫస్ట్ షో టికెట్స్ దొరకలేదా? అరే చెప్పాను కదరా తీసుకోమని. సో నేను మీకు విషయం చెప్పాలి. ఏంటి? చెప్పండి, పర్లేదు. యాక్చువల్లీ 2 years నుంచి నువ్వంటే ఐ లవ్. లుక్, నేను 2 years నుంచి నేను డీప్గా లవ్ చేస్తున్నా, కానీ చెప్పే ధైర్యం లేక ఐ కుడెంట్ టెల్ యూ. అలా నేను ఇంప్రెస్ చేయడానికి ఫేక్గా ఉండలేను. నాకు పక్కా ఇరానీ చాయ్ అంటే ఇష్టం. నేను డై హార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. ఈ బుక్స్ ఎప్పుడు చదవలే, స్కూల్లో కూడా చదవలే ఈ బుక్స్. నేను బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ అస్సలే కాదు. డోంట్ లుక్ అట్ మీ లైక్ దాట్. ఈ కళ్ళే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. ఇంకా ఎన్ని నిజాలు తెలిసాక కూడా ఐ డోంట్ థింక్ యుల్ యాక్సెప్ట్ మీ. సో గుడ్ బై. నన్ను ఇంప్రెస్ చేయమని చెప్పానా నీకు? లేదు కదా. ప్రతి అమ్మాయి అబ్బాయిలో ఇంప్రెస్ చేస్తేనో ఫ్లర్ట్ చేస్తేనో పడిపోతారని ఎందుకు అనుకుంటారు? నాకు అస్సలు అర్థం కాదు అబే. 2 years నుంచి నేను కూడా నిన్ను లవ్ చేస్తున్నా. కానీ నువ్వు ఎప్పుడు చెప్తావా? వెయిట్ చేశాను అంతే. All that a girl expects is truth and honesty. Fakeness కాదు. ఓకే, ఇప్పటికైనా చెప్పు నిజం. ఐ లవ్ యూ. గుడ్, ఐ లవ్ యూ టూ. ఇప్పుడు 2 years నుంచి వెయిట్ చేయించినందుకు పనిష్మెంట్ ఏంటంటే లోపలికి వచ్చి మిగిలిపోయిన బ్లాక్ కాఫీ తాగు. అమ్మా, అది బ్లాక్ కాఫీ కాదు, ఎల్కల్ల మందు. సో ఇది మా క్యూట్ లిటిల్ లవ్ స్టోరీ. సరే, ఇంకా చెప్పింది చాలు. ఇదిగో నీ రాణి చాయ్. ఐల్ హ్యావ్ మై ఎల్కల్ మందు. ఓ బై ద వే, నా పేరు మధు. మై వైఫ్. మేఘాల ఉన్న వయ్యారి వాన
నీ చూపుతోనే కరిగి మీద పడేనాయి జగాన నేనే ఏకాకినైనా నీ రాకతోనే మనసు ఎగిరేమైనా నింగిలో నా తారలన్నీ చీకటైనా కనపడవేనా నిన్ను చూసి అన్ని కలిసి ఏకమయ్యి రూపు మార్చి ముందు వెలిగే నీలో